మన జీవితాన్ని నిజంగా ఎవరు నడిపిస్తున్నారో తెలుసా? మన పరిస్థితులు కాదు, మన భావాలు, ఎమోషన్స్. సంతోషం, కోపం, భయం, ప్రేమ ఇవి చిన్నవి అనిపించినా మన జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయి. ఈ వీడియోలో భావాలు ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుందాం. భావాలు అంటే మనం అనుభవించే మనసుకి సంబంధించిన స్పందనలు. ఉదాహరణకి, సంతోషం ఎప్పుడు కలుగుతుంది అంటే మంచి వార్త విన్నప్పుడు, కోపం తప్పు చేసినప్పుడు, భయం ప్రమాదం అనిపించినప్పుడు, ప్రేమ మనకు ఇష్టమైన వాళ్లతో ఉన్నప్పుడు. ఈ భావాలు మన ఆలోచనలను, ఆ ఆలోచనలు మన చర్యలను, ఆ చర్యలు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. అలాగే భావాలు మన ప్రవర్తనపై ఎలా ప్రభావం ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. కోపంలో తీసుకున్న ఒక నిర్ణయం జీవితాంతం బాధ కలిగించవచ్చు. సంతోషంలో తీసుకున్న నిర్ణయం మంచి అవకాశాలను తెస్తుంది. భయం వల్ల మన అవకాశాలను కోల్పోతాం. ప్రేమ వల్ల మన సంబంధాలు బలపడతాయి. మీ భావాలు, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు. ఇప్పుడు భావాలను కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది? భావాలు కంట్రోల్లో లేకపోతే కోపం గొడవలకు దారితీస్తుంది. భయం అవకాశాలను మిస్ అయ్యేలా చేస్తుంది. బాధ డిప్రెషన్కి నెట్టివేస్తుంది. మన జీవితాన్ని మనమే నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకనే మనలోని భావాలను అదుపులో ఉంచుకోవాలి. భావాలను ఎలా నియంత్రించాలి అంటే, ఆలోచన మార్చండి. నెగిటివ్ నుండి మీ ఆలోచనలను పాజిటివ్గా మార్చండి. కాస్త టైం తీసుకోండి. కోపంలో వెంటనే స్పందించకండి. డీప్ బ్రీదింగ్ చేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ భావాలను గుర్తించండి. ఇప్పుడు నేను కోపంగా ఉన్నాను అని అంగీకరించండి. మంచి అలవాట్లు పెంచుకోండి. మెడిటేషన్, రీడింగ్, ఎక్సర్సైజ్. మన విజయానికి భావాల పాత్ర ఉంటుంది. అంటే జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు భావాలను అర్థం చేసుకుంటారు, వాటిని కంట్రోల్ చేస్తారు, సరిగ్గా ఉపయోగిస్తారు. వాళ్ళు భావాలకు బానిసలు కాదు, భావాలను వాళ్ళు నియంత్రిస్తారు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ భావాలను మీరు నియంత్రిస్తే మీ జీవితాన్ని మీరు నిర్మించగలుగుతారు. ఈ వీడియోలో మీకు ఎక్కువగా నచ్చిన పాయింట్ ఏది? కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్కి ఇది అవసరమనిపిస్తే వెంటనే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.